తెలంగాణ వాస్తవానికి తెలంగాణ నేల నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో ముఖ్యంగా పెన్ డౌన్ చేసి తెలంగాణ ఏర్పాటు కోసం తమ ఉద్యోగాలను కూడా తృఢప్రాయంగా వదులుతామని ఒక మంచి మెసేజ్ వల్ల గౌరవ కేసీఆర్ గారి అండదండలతో అదే విధంగా ఆయన చేస్తున్న ఉద్యమానికి వాస్తవంగా కలిసి వచ్చిన ఉద్యోగులకు వాస్తవంగా ఆ రోజు పాదాభివందనం చెప్తున్నాం, ఈ రోజు కూడా పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఉద్యోగులకు ఏం చేసినామన్నది కూడా క్లియర్ చెప్తా, ఈ రోజు పరిస్థితి కూడా కారణాలు కూడా చెప్తా క్లియర్. ఎందుకంటే ఏదైతే మార్చి 2024 వరకు అందరికీ పెన్షన్స్ వచ్చినాయి, రిటైర్మెంట్ అయిన పెన్షన్ బెనిఫిట్స్ వచ్చినాయి, అదే విధంగా రిటైర్మెంట్ వస్తున్నాయి, అదే విధంగా డెత్ బెనిఫిట్స్ కూడా ఆన్ ది టైం కూడా జరిగాయి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగం పోదని ముఖ్యమంత్రి ఉద్యోగం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉద్యోగం, అదేవిధంగా ఎమ్మెల్యే ఉద్యోగాలు, అదే విధంగా ముఖ్యంగా మంత్రుల ఉద్యోగాలు పొందడానికి వీళ్ళు చేసిన నాటకం, అదే విధంగా వీళ్ళు యూజ్ చేసుకున్న ఉద్యోగులను యూజ్ చేసుకుని వచ్చిన ఈ ప్రభుత్వం ఏదైతే అంటే ఓడెక్కిన తర్వాత ఓడమల్ల, ఓడ దిగిన తర్వాత బోడమల్ల అన్నట్టు వాళ్ళ మీద వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని తల్లి కింద నీళ్ళల్లో పడేసి ఇంత ఘోరం అంటే ఈ రోజు 25,000 మంది ఏదైతే ఉద్యోగులు వాళ్ళ పెన్షన్స్ బకాయిలు కూడా చెల్లించట్లేదంటే ఇక ప్రభుత్వం ఉండేందుకు పీకేందుకు అడుగుతున్నా. అదే విధంగా ఒక 250 మంది చనిపోతే వాళ్ళ కనీసం సంతాపం తెలుపుడు, అదే విధంగా వాళ్ళ దగ్గరికి పోడు, అదే మెస్సీ వస్తే పోతాడు, అదే విధంగా విశ్వసుందరి మంది వస్తే పోతాడు, ఇంకోటి వస్తే పోతాడు, మనమని పట్టుకొని పోతాడు, అదే విధంగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు మాత్రం పోతాడు. ఒక రైతు చచ్చిపోయిన వాడు, ఒక ఉద్యోగి చచ్చిపోయిన వాడు, ఒక వాస్తవంగా చెప్పాలంటే అనారోగ్యంతో ఎంత మంది విద్యార్థులు చనిపోతున్నా అక్కడికి కనీసం పోని అసలు వాస్తవం చెప్పాలంటే మానవత్వం లేని ముఖ్యమంత్రి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు 1000 మందికి వాస్తవంగా పైగా దాదాపు 1500 మంది పైగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి బెనిఫిట్స్ రాక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటే మొద్దు నిద్రలో ఉన్న వాస్తవంగా చెప్పంటే కుంభకర్ణుడిని అసలు కాంగ్రెస్ అనదు, కాంగ్రెస్ కంటే కుంభకర్ణుడి కాంగ్రెస్ అనొచ్చు. ఎందుకంటే అంత ఘోరమైన నిద్రలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చినప్పటి ఉద్యోగులకు చేసింది ఏం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఉద్యోగం మొదటి ఉద్యోగాలు ఏదైనా ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక కృత్రిమ ఉద్యమం తీసుకొచ్చింది. ఆ ఉద్యమానికి నేపథ్యం వహించిన బలుగురు వెంకటకి వచ్చింది, అదే విధంగా రియాజ్కి వచ్చింది. ఈ ఇద్దరు మాత్రం ఉద్యోగం పొందిలో నిరుద్యోగులను రోడ్డు మీద నెట్టేసి అవసరమైతే గల్లబెట్టి గప్ప గుర్తుని అడిగితే అదే విధంగా నోటిఫికేషన్ చేస్తే అంటే వద్దంటారట. అలాంటి పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు నాకు కూడా తెలుసు ఉద్యోగులు కూడా వీళ్ళ మీద కూడా మాట్లాడు, వీళ్ళ జీతాలు అనుకుంటే ఏదో ఆకునూరి మురడి. నేను ఏమంటున్నా ఆయన స్వయం ప్రకటన మేధావని చెప్తాను. ఎందుకంటే ఆయన మెదడున్నదో లేదో కూడా తెలియదు. ఉద్యోగులు ఆయన కూడా ఉద్యోగం చేసినాడు, జీతాలు ఎక్కువ ఉన్నాయా, ఎట్లా ఉద్యోగం ఏ విధంగా కట్ల పెట్టుకుంటారండి? అంటే మీకు అధికారం దానికే ఉద్యోగులు అంటే పెట్టుకుంటారు, మీకు పిఆర్ ఇస్తాం, డిఆర్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తారు. మరి ఇప్పుడు ఒక కంటెస్ట్ ఆకునూరి పదవి కొట్టిండే ఆకునూరి విష పదార్థమైన నిజంగా చెప్తున్నా గన్నెరాకు వాస్తవంగా పిండి ఉద్యోగులు నోట్ల ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఉపాధ్యాయులు అంటారు, అటెండర్లు జీతాలు అంటారు. ఏది వాళ్ళు సంవత్సరాలు పని చేస్తే వాళ్ళకి హక్కుగా వచ్చిన దాచుకున్న పైసలు అవి. ఇంకోటి ఏంటంటే మేము పిఆర్సీ మీరు వేసిన మొట్టమొదటిసారిగా, ఎందుకంటే 2017-18లో పిఆర్సీ వేసినాం. వాస్తవంగా 35,282 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాం. ఎందుకంటే వాళ్ళకు హక్కుగా, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉన్నారు కాబట్టి వాళ్ళని హక్కునే చేసుకోవాల్సింది. అదే విధంగా వాళ్ళ బాధ్యతగా మేము ఇచ్చిన మాట ముందుకు తీసుకెళ్ళాం. పిఆర్సీ అంటే వాస్తవంగా చెప్పాలంటే దేశంలో వాస్తవంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాల కంటే 2వ స్థానాల్లోకి వెళ్ళినాం. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కాంగ్రెస్ బీజేపీ ఉన్నా కూడా ఇంత జీతాలు ఎక్కడ లేవండి. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆఖరి కనీస వేతనంలో మనం 2nd ప్లేస్ లో ఉన్నాం. కేరళ నేను చెప్తున్నా కనీస వేతనం అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కనీస జీతం 23,000 రూపాయలు కేరళ. అదే విధంగా తెలంగాణలో 19,000. అదే విధంగా దేశ రాజధాని 16,681. క్రాస్ చెక్ చేసుకుంటే దేశ రాజధాని కంటే ఎక్కువ కనీస వేతనం నంబర్ 1 నిలబెట్టింది గౌరవ కేసీఆర్ గారు కదా. అదే విధంగా ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు 30% జీతాలు పెంచినవి. అవసరమైతే వాళ్ళని ఉద్యోగులను కూడా అక్కడ కూడా మన స్టూడియోలో కూడా 30% మేము పెంచలేదా అడిగాడు. అదే విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళని విస్మరిస్తే వాళ్ళ హక్కులు చేర్చుకుని వాళ్ళ ఉద్యోగులకు భరోసా ఇచ్చి ఒకప్పుడు ప్రభుత్వ సంబంధించిన వాస్తవ కార్యాలయం ఎట్లుండే, మేము వచ్చిన తర్వాత ఎట్లా ఉండే, సమీకృత కలెక్టరేట్లు పెట్టి అదే విధంగా మండలాఫీసులు కానీ ఆఖరి పోలీస్ స్టేషన్లు కానీ చెక్క బల్లల మీద కూర్చున్న వాళ్ళకు వాస్తవంగా కొంచెం మెరుగైన సౌకర్యాలు, ఆఖరికి ఏసీలు, అదే విధంగా కొన్ని చోట్ల మంచి కూలర్స్, అదే విధంగా చెక్క బలాలు తీసేసి మంచి ఫర్నిచర్ ను వాస్తవంగా పెట్టింది మేము కాదా. ఇంకోటి ఏంటంటే వాస్తవాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మాకు అంటే కరోనా అడ్డం వచ్చిందండి, మీ జీతాలు వాస్తవంగా మమ్మల్ని తాపుకోసారంటారు, మీరు ఫస్ట్ జీతాలు ఇవ్వలేదు, ఫస్ట్ జీతాలు లేదంటే 2020కి ముందు వాస్తవంగా ఏ ఉద్యోగినైనా కూర్చోబెట్టాడు. 2020కి ముందు ఖచ్చితంగా జీతాలు 1వ తారీఖు పడ్డాయి 010 పేమెంట్ ప్రకారము.
ఏదైతే 2020-21 ఫస్ట్ ఫేజ్ కరోనా 2020, అదే విధంగా 2021 సెకండ్ ఫేజ్ కరోనా. ఎందుకంటే మాకు ఎలక్షన్ 2023లో తర్వాత ఎండింగ్ లోనే ఉన్నది కాబట్టి జస్ట్ మాకు 1 year బిఫోరే ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో కరోనా దాకింది. కరోనా దాకినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంత ఆదాయం పడిపోయింది, తెలంగాణ ఆదాయం కూడా పడిపోయింది. అయినా జీతాలు ఆపలేదు, పెన్షన్స్ ఆపలేదు. మేము వాస్తవంగా చెప్తున్నా, ఆ కష్టకాలంలో కూడా ఉద్యోగులను ఆదుకున్నది గౌరవ కేసీఆర్ గారు. అప్పు చేసిండా, ఇంకేం చేసిండా తర్వాత ముచ్చటండి. వాస్తవంగా మేము చేసిన అప్పులకు అదే విధంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కట్టాం, అదే విధంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టాం, మిషన్ భగీరథ, మిషన్ కాకితే ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజల వాస్తవంగా ఓట్లు కూడా వేసిండు. 2 సార్లు మాకు అధికారం ఇచ్చిండు. 3వసారి వాస్తవంగా ఉద్యోగుల పాత్ర బాగున్నది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇంకేం చేస్తారు, ఇంకో పిఆర్సీ మేము కూడా వాస్తవంగా పోతూ కూడా చర్చలు కూడా అయినాయండి ప్రభుత్వాన్ని. మాకు వాస్తవంగా ఆ రోజు కూడా గౌరవ కేసీఆర్ గారు పిఆర్సీ ఖచ్చితంగా అమలు చేస్తాం మేము వచ్చిన వెంటనే అని చెప్పిండు. కానీ వీళ్ళు ఏంటంటే వాస్తవంగా కాంగ్రెస్ ను బాగా బ్లైండ్ గా నమ్మిళ్ళు, వాస్తవంగా నమ్మి మోసపోయారు. వాళ్ళని కూడా అనేది ఏం లేదండి. ఎందుకంటే ఎవరైనా కూడా చెప్తే కొన్ని బ్రహ్మ పదార్థం చూపెడతా అంటే ఎవరైనా వాస్తవంగా ఒప్పుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు పరిస్థితుల్లో ఇంకా చాలా అంశాలు మనం ముందు పెట్టుకుంటే, ఇప్పుడు ముఖ్యంగా ఉద్యోగుల విషయాలు కానీ, అదే విధంగా ఇప్పుడు నిరుద్యోగుల విషయాలు కానీ గాలి కొదిరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంతా ఇంత కాదు. ఇప్పుడు చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం, ఇప్పటిదాకా కూడా మాట్లాడుకున్నాం. మిత్రులు చాలా మాట్లాడారు. ఎందుకంటే కాంగ్రెస్ మిత్రుడు కానీ, ఇంకా మిగతా మిత్రుడు కానీ, మేమేమంటే ఉద్యోగులకు మేము కొంత చేయగలిగాం. మీరు ఏం చేసారు? ఇప్పుడు మీరు వచ్చిన కాన్సెప్ట్ ఇప్పటి వరకు కూడా అరికోస. ఎందుకంటే 25,000 మంది ఉద్యోగులకు ఎంత దాదాపు 20,000 కోట్లు పెండింగ్ ఉన్నారండి. అదే విధంగా నీకు చిన్న విషయం చెప్తా, ఇది ఏంటంటే చాలా రాష్ట్ర ప్రజలు క్లియర్ గా తెలుసుకోవాలి. అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? 18,500 కోట్లు వస్తుంది రాష్ట్ర ఆదాయం. నేనలేదు, మీరనలేదు, ఎవరనలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ప్రకటించింది పలు సందర్భాల్లో. ఎందుకంటే అది కలుపుకుంటే మొత్తం ఆదాయం ఈ 25 నెలలు దాదాపు 5,18,000 కోట్లు. అదే విధంగా తీసుకొచ్చిన అప్పు ఈ రోజుకు 3,75,000 కోట్లు. ఇవి 2 కలిపితే 8,93,000 కోట్లు. మళ్ళా కూడా చెప్తున్నా, దాదాపు ఇంచుమించు 9 లక్షల కోట్లు. ఈ 9 లక్షల కోట్ల వీళ్ళు వాస్తవంగా ముట్టుకునే పనులు కూడా చెప్తా, దేనికి ఎంత పేమెంట్ చేసినారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకే మేము లక్షల కోట్లు కడుతున్నామన్న వాస్తవంగా ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని వాస్తవంగా దేనితో కొట్టే తప్పులేదండి. వాస్తవంగా కాగు లెక్కల ప్రకారం, మొన్నటి లెక్కల ప్రకారం 43,000 కోట్లు కట్టి, వాస్తవంగా చెప్పాలంటే నెలకు 2,200 కోట్లు మాత్రమే వీళ్ళు కడుతున్నారు. అది కూడా క్లియర్ గా మొత్తం లెక్క చేస్తే 43,000 కోట్లు. మొత్తం లెక్క అసలు కూడా కడుతున్నారంట కదా, వడ్డీలో అసలు కూడా కడుతున్నారు. లేదండి, అసలు లేదండి, చూపించండి. అసలు లేదు, నేను చెప్తున్నా వడ్డీ మాత్రమే కట్టిల్లు. దాన్ని కూడా మీరు లెక్క చెప్తా రాసుకోండి. ఎందుకంటే 43,000. అదే విధంగా ఫ్రీ బస్ వీళ్ళు వాస్తవంగా 7,300 కోట్లు పెండింగ్ ఉన్నారు. అందులో 1,500 కోట్లు పేమెంట్ చేసినామని చెప్తున్నారు. ఆ 1,500 కోట్లు కూడా తీసేస్తున్నా. అదే విధంగా ఫ్రీ అంటే గ్యాస్ సంబంధించి 500 కడుతున్నారు అన్నారు కదా, అది 43,000 కోట్లు అయిందండి. ఇప్పుడు వీళ్ళు పేమెంట్ చేసిందా 227 కోట్లు. 227 కోట్లు మాత్రమే వీళ్ళు పేమెంట్ చేసింది. ఇంకా 4,300 కోట్లు పేమెంట్ చేయాలి, పక్కకే పెట్టడం. కట్టిన వాటికే లెక్క చెప్తా. ఇవి మొత్తం కలిపితే 44,776. ఎందుకంటే వడ్డీ ఏదైతే వీళ్ళు కట్టిన గత ప్రభుత్వం చేసిన వడ్డీ ఫ్రీ బస్ 44,776. అదే విధంగా ఇంకోటి 1,00,000 ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికీ వీళ్ళు చేస్తున్న రుణమాఫీ వాస్తవంగా చెప్పాలంటే 18,000 కోట్లు అసలు అయింది. కానీ వీళ్ళు 22,000 కోట్లు అంటారు. సరే, అసెంబ్లీలో చెప్పిన మాటకు నేను ఏకీభవిస్తున్నా. సరే, నేను 22,000 కోట్లు ఇస్తున్నా. అదే విధంగా జీతం వాస్తవంగా 5,500 కోట్లు అవుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే 10,000 కోట్ల కంటే ఎక్కువ కాదన్న వాస్తవంగా కూడా కొత్త మనం మాట్లాడుకుంటే అదే. కానీ మొత్తం కలిపితే 1,54,000 రూపాయలు ఇద్దామండి 28 నెలలు. ఈ 2 చేసిన ఇక్కడ ఎక్కువ వేస్తున్నా, ఒక 10,20,000 కోట్లు ఎక్కువ నేస్తున్నా. జీతాలు, పెన్షన్స్ అది వాటికి అన్నిటికీ 1,54,000 ఎక్కువ నేస్తున్నా. ఇవి మొత్తం కలిపితే 1,09,776 రూపాయలు. అదే విధంగా రుణమాఫీ కూడా తీసేస్తున్నా. రుణమాఫీ తీసేస్తే 2,20,2076 రూపాయలు అయింది. అదే విధంగా ఫ్రీ పవర్ నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఫ్రీ పవర్ 8,000 నుంచి 10,000 కోట్లు మాత్రం పేమెంట్ చేసింది. ఇంకా ఫ్రీ పవర్ కు 2 డిస్కౌంట్ ఉంటాయి. 2 డిస్కౌంట్ 2 సంవత్సరాలు ఫ్రీ పవర్ సంబంధించి ఏదైతే పవర్ డిస్కౌంట్లకు వాస్తవంగా 10,000 నుంచి 8,000 కోట్లు మాత్రమే పేమెంట్ చేశారు. 48,000 కోట్లు పెండింగ్ ఉన్నారు. నేను మరీ చెప్తున్నా ఇవన్నీ కలిపితే, ఎందుకంటే ఇప్పుడు ఇవే కదా ముట్టుకునే 6 గ్యారెంటీలు ఇంకేం లేవు కదా. నేను ఇది చెప్తా, మొత్తం కలిపితే 2,30,776 రూపాయలు. సో ఇవి 9 లక్షల కోట్లకే తీసేస్తే ప్రభుత్వం దగ్గర 6,69,274 కోట్లు ఉండాలి. 7,000 పైసలు ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి కప్పం కడుతున్నారు? ఏ కేరళ ఎలక్షన్స్ పెడుతున్నారు? ఎక్కడికి పంపుతున్నారు? రాహుల్ గాంధీ పంపుతున్నారా? సోనియా గాంధీ పంపుతున్నారా? లేకపోతే రాబర్ట్ ఓద్రాకి పంపుతున్నారా?
అదే విధంగా కుటుంబాలు ఆపదలో ఉన్నాయి, ఆపదలు ఆడుకునే ఉద్యోగులు లేరా? 25,000 ఉద్యోగులకు మీకు డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు లేవని దొంగ మాట ఎందుకు చెప్తారు? కమిషన్ తీసుకుంటా సచివాలయం సాక్షిగా 30% 40% కమిషన్. మన అందరం కూడా అవసరమైతే కాంగ్రెస్ మిత్రులు ఉండి తీసుకోవాలి, బిల్లు తీసుకొస్తా ఒక కాంట్రాక్టర్ ఫ్రీగా మీరు చేసిస్తే నేను చెప్తున్నా హైదరాబాద్ సచివాలయం నుంచి వరంగల్ దాకా ముక్కు రాక్తా. ఏంటండి ఇంత ఘోరమైన 30% 40% ఆర్థిక శాఖ మంత్రి బాధ్యత తీసుకుంటున్నది? ఇదో ప్రభుత్వమా? వాస్తవంగా చెప్పడానికి బ్రోకర్ ప్రభుత్వం. నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం ఉంటే ఫిక్ ఎంత ఉద్యోగాలను చూసుకోలేని ప్రభుత్వం, విద్యార్థులకు అన్నం పెట్టలేని ప్రభుత్వం, అదే విధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కనీసం చచ్చిపోతే ఏ ప్రభుత్వం ఎంత తీసుకున్నా కేటీఆర్ కేసీఆర్ 10 నాయన 23 ఏళ్ళు నష్టపోయినా నీకేం తెలుసా? ఉంటుందండి. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉద్యోగి అనిపోయి పెన్షన్ లేదు. రామోత్తరం సమస్య మీద మాట్లాడండి, ఓకే అరుసుకోవద్దు దయచేసి. వీళ్ళ సమస్య కోసం కరీంనగర్ నుంచి దూరం వచ్చారన్న, వాళ్ళ సమస్య మీద మాట్లాడండి, అరుసుకోవద్దు, లోపాలు ఎత్తుకోవద్దు దయచేసి. ఉద్యోగులు చెప్తున్నారు, కూర్చున్న ఉద్యోగులు చెప్తున్నారు నేను విశ్లేషకులు మా అభిప్రాయం తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తా. మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు, బట్ కొంచెం స్లోగా ఆగండి. నేను మాట్లాడు